సప్తమం 7 అలాగే నెలల పేరు చూడండి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అవి కూడా అలా వచ్చినాయి ముందు అలా రామాన్ని బట్టి కూడా డైరెక్ట్స్ అయి ఉంటాయి కదా అది మేము వాళ్ళు జరిగినటువంటి వాతావరణమే నేను నామినేట్ చేశాను. ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఎస్కేస్తే రావాలని జరుగుతుంది. ఎంతమంది జరుగుతుంది ఎస్కేస్తే రావాలి ఎంతమంది రావాలి రాదా నేను రావడం ఎందుకు వెళ్ళారైతే అంతమంది చిరంజీవి గారు మీరు ఆకాశం అంతా ఎదిగారు ఆకాశం ఎదుగుతాడు ఆ స్థాయికి వెళ్ళారు కొన్ని ఎగ్జామ్ వేసుకున్నారు అంటే భాష కూడా చాలా అవసరం ఇప్పుడు మీరు జాగ్రత్త కథ చెప్పేటప్పుడు మనం ఎలా స్టార్ట్ చేస్తామండి నేను కథ చెప్పబోతున్నాను మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు సపోజ్ మీరు నేను కథ చెప్పబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మధ్య మధ్యలో క్వశ్చన్ అడుగుతాను చివరిలో క్వశ్చన్ అడుగుతాను దానికి సమాధానం చెప్పాలి కాబట్టి జాగ్రత్తగా వినాలి వింటున్నాను మధ్య మధ్యలో క్వశ్చన్ మంచిది ఓకేనా సరే మనకి ఇప్పుడు టూర్ పేరు తిరుగుతున్నాను టూర్ పేరు ఏంటండి ఈ బిల్డింగ్ పేరు దాన్ని వెళ్తున్నాం ఇలా జరుగుతున్నాం తూర్పులో రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి పేరు పురాణ రాజు పేరు పురాణ రాజు తూర్పు పురాణ రాజుగారు ఆయన బహు గర్విష్టం చాలా గర్విష్టం అంటే లోకంలో నాకు గొప్పవాడు ఎవరు లేడు అనే అనుభూతిలో అయితే ఆయన ప్రతిరోజు ఏం చేసేవాడంటే రాజుగారు రాణిగారిని బయట తీసుకొచ్చి రాజభవన్లోకి బయట తీసుకొచ్చి రాజుగారి రాణిగారి ముక్కు రంధ్రంలో నుంచి ఒక బాణాన్ని వేసుకుంటారు చూడండి అదే చెప్పండి బాణం వేస్తారా వెళ్ళిపోయింది బాణం ఆ ముక్కు రంధ్రంలో నుంచి బాణం వేసి చూసావా నేను ఎంత గొప్పవాడు నేను ఎంత వీరులో సూర్యుడు చూసాను నీ ముక్కు రంధ్రం నుంచి బాణం వేస్తున్నాను నేను నీ తలలో కాకుండా నీ ముక్కు రంధ్రం నుంచి బాణం వేస్తున్నాను అంటే నేను ఎంత గొప్పవాడిని అహంకారం చదువుతున్నాను ప్రతిరోజు ఎవ్రీడే ఒకరోజు కాదు ప్రతిరోజు పని చేసుకున్నాడు ఈమె చచ్చి బతుకుతుంది ఎందుకు పొరపాటున బాణం ఆ ముక్కు రంధ్రం నుంచి పోకుండా ముక్కులో పోయింది చచ్చిపోతుంది అందుకని రోజు దినగణంగా బతుకుంటే సరే ఏం చేయాలి అర్థం కాదు రాజుగారికి ఎదురు చెప్పలేదు ఏమేమో నేను బహు గర్విస్తుంది ప్రతిరోజు జరుగుతుంది ఈ కథలు ప్రతిరోజు జరుగుతుంది సరే ఏం చేయాలి అర్థం కాదు మాకు తెలుస్తామంటే ఒక సాధు ఎవరో తెలియని సాధు వస్తాడు అయ్యగారు నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్యని ఎట్లా తీర్చడం ఉందిగా నాకేదో సహాయం అని చెప్పి పట్టినాడు నువ్వు ఏం చేద్దామా ఒక చిన్న పని చేయి నేను చెప్పి ప్లే చేయి ఆ ప్లే చేసామంటే నీ సమస్య దూరం అవుతుందని చెప్పి చెప్పాడు కానీ సరే ఓకే సార్ అని ఓకే అని చెప్తే అని వెళ్ళిపోతాడు సరే మసటి యాక్చువల్గా మసటి రోజు రాజుగారు రాణిగారిని బయట తీసుకొచ్చి ఆ ముక్కు రంధ్రంలో నుంచి బాణం వేసి చూసావా నేను ఎంత గొప్పవాడిని వేసుకుంటున్నాడు చూంటే ఏడ్చావులే ఈ లోకంలో నీకంటే మగవాడు చాలా మంది ఉన్నారు అని ఆయన చెప్పాడు చెప్పమన్నాడు ఏడ్చావులే నీకంటే మగవాడు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు ఏంటి నాకంటే మగవాడు చాలా మంది ఈ లోకంలో ఉన్నారా ఎక్కడ చెప్పు చూసినా పోను అయిపోతాడు సరే నేను బయలుదేరాడు ఇంకా లోకం మీద నాకంటే మగవాడు వీళ్ళు ఉన్నారంటే దానికి బయలుదేరాడు తూర్పు నుంచి పడమర బయలుదేరితే పడమర ఒక రాజు గారు ఆయన పేరు పలానా రాజు పేరు వెరైటీ ఉంది తూర్పు పలానా రాజు పడమర పలానా రాజు గారి ఇంటికి వెళ్తే అక్కడ రాజుగారి భార్య ఆ బావిలో నీళ్లు కొడతాము అమ్మ ఇక్కడ పలానా రాజు గారిని కొరండి మేమేనంటే భార్య నేను ఏం కావాలి పలానా రాజు గారిని కొడాలంటే అది మా ఇల్లు అండి మంచం ఉన్నది వాసుకొని కూర్చోండి అని చెప్తే సరే ఈయన కావాలి నడుచుకుంటూ వెళ్తాడు వెళ్ళి ఆ మంచం లాగుతుంటాడు లాగుతుంటే మంచం ఆగదు ఆయన ఈ మంచం ఎంత బరువుగా ఉంది నాగా వేదం ఈ ముందు ఎంత బలుగుతుందని చెప్పి నేను క్యూరియాసిటీ తిరిగి ఈ మంచం లాగి అచ్చిపోయి ఉంచుంటాడు ఈమె ఆ బావిలో నీళ్లు బాగా తోడుకుని బిందు మీద 16 బిందులు పెట్టుకొని అవయాన్ని నడుచుకుంటూ వస్తాం ఏంటంటే కూర్చోలేదు మీరు కూర్చోమని అనగా మంచం అవుతుంది కూర్చోమని అంటే నాకు మంచం బాగాలేదంటే సిగ్గులు అంటారు అందుకని
అందుకని ఏం లేదమ్మా అవుతుంది అంటే సరే కూర్చొని నీకు ఈ బిందు కూర్చొని పట్టుకొని ఎంతో ఈ మంతా ఈ ముందు చేతితో లాగితేనే మంతం బాగలేదు, ఎడ చేతితో లాగితేనే మంతం కింద పడింది కదా, మరి ఈయనే బలంగా ఉంది, ఆయన ఎలా ఉన్నాడో ఆయన ఒకసారి చూడాలని క్యూరియాసిటీ. నేను పెరిగితే ఎంతసేపు కూర్చున్నారు ఆయన రాడాయన, కాకపోతే అడుగుతాడు ఏమన్నా ఎందుకు రాలేదు కాకపోతే అంటే ఆయన బలవంతుడండి, మహాబలాగ్యుడు, రోజు అడిగేస్తాడు, అడిగికెళ్ళి రోజు 16 బళ్ళ కట్టి రొట్టుని వస్తాడు ఆయన, బండి కట్టుకొని ఎదురు పడేవు ఆయన సరే ఈయనకి ఇంకా క్యూరియాసిటీ ఆయన చూడాలి సరే బయలుదేరాడు పోతా ఉంటే దారిలో ఆయన 16 బళ్ళు కట్టుకుని బండి కట్టి 16 బళ్ళు కట్టి వస్తా ఉంటాడు. అలాగే బయటకు రావాలి కాబట్టి పడవ పలానాథ్ గారు మీరేనా? అవునండి, ఏం కావాలి మీకు? నేను పుట్టుకున్నాను రాజు గారండి, నేను ఈ లోపల నాకంటే బలవంతులు ఎవరున్నారని చెప్పి చూడడానికి వచ్చాను, వీళ్ళకి వాగ్వేదం జరుగుతాం ఇద్దరి మధ్య. ఏం వాగ్వేదం జరుగుతా ఉన్నది? ఈయన గర్విస్తే ఆయన బలవంతుడు, నేను గొప్పవాడు అంటే నేను గొప్పవాడు చెప్పి ఇద్దరు తనుకుంటూ ఉంటారు. మాట పెరిగి తనుకోవడం మొదలుపెట్టి సరే పలానాథ్ గారి భార్య ఏంది పలానాథ్ గారు అడిగినా ఇంకా రాలేదు, రాసిపోయింది, ఏం జరుగుతుందని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఒక బండి నిండా అన్నం రోలు కట్టుకొని ఇంకా కూర ఉడకపోతే ఆ రోలు తీసుకొని పచ్చడి నూరుకుంటూ రోడ్డు దగ్గర పెట్టుకొని నూరుకుంటూ వస్తాం. మీకు చెప్పాను ముందుగానే ఎగ్జాక్ట్. సరే ఆ రోలు పచ్చడి నూరుకుంటూ చేతిలో రోలు నూరుకుంటూ ఈ రోలన్నం బండి కట్టుకొని నడుచుకుంటూ వస్తా ఉంటే వీళ్ళిద్దరు అలాగే భయంకరంగా అనుకుంటూ ఉంటారు. అయ్యా ఆగండి అని ఇద్దరు రెండు లాగుతాం, రోలు లోపల కింద పడేసి ఇద్దరు లాగుతాం వదులుతాను మళ్ళీ కొట్టుకుంటాం వీళ్ళిద్దరు ఏం చేయాలి అర్థం కాక ఇద్దరు నేను పట్టుకుంటాం పట్టుకొని ఈ భుజం పెట్టాం మధ్యలో భుజం పెట్టినప్పుడు తనుకుంటా అంటున్నాడు, నేను గొప్పని అనుకుంటాడు. సరే చివరికి ఏం చేయాలి అర్థం కాక ఏమిటి ఇక ఇద్దరు పైన ఇద్దరు బలాన్ని తనుకుంటున్నారు. మళ్ళీ చేతిలోకి రోలు లోపల తీసుకుంది, మొత్తం నోడుతా ఉంది, ఈ జోలి అన్నం ఉంది, ఈ మొత్తం బరువుతో ఏం చేయాలి అర్థం కాక పిచ్చెక్కి ఏం చేస్తుంటే ఒక పెద్ద చెట్టు అదే చెట్టు ఎక్కిన తర్వాత ఈ బరువుకి ఇద్దరు మనుషులు బడి అన్నం ఈ రోలు లోపలికి ఆ చెట్టు కొమ్మ పెట్టమని తిరిగిపోయి ఆ పక్కన ఉన్న ఒక బావులోకి వాలితే ఆ బావిలో ఒక మునీశ్వరుడు కూర్చొని ఉంటాడు, తపస్సు చేసుకుంటూ బావి. అంటే ఆయనకి తపస్సు బంధువులు ఏం చేస్తుంటే ఆయన చెవులకి ఒక వెడు ఉంది, అవి నడబెట్టి ఆ పెడతమని ఈడుతున్నటువంటి ఆ బొమ్మ ఆ గాలిలో అయిపోతుంది, లోపల పడిపోకుండా వాళ్ళకి అయిపోతుంది. వీడితో తనమాట ఆకాశం లేదు ఈ కొమ్మ ఇరిగి పెడపమని ఇరిగి ఆగిపోయింది అని చెప్తే ఆయన చెవులకు వెడు తీసుకుని అని ఆయన జ్ఞానం అంటే మనకంటే బలవంతులు ఇంకా చాలా మంది ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, కాబట్టి మనం ఇలా అనుకోకూడదు చెప్పి ఇద్దరు అనుకోవడం ఆపేసిన తర్వాత ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. తూర్పు రాజు గారు పురాణ వెళ్ళిపోతాడు, పురాణాజు గారు తూర్పు వెళ్ళిపోతాడు, పురాణాజు గారు పురాణం వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి ఎప్పుడు ఆయన బాణం వేయడం ఆ ముఖ్యంలో కూడా బాణం వేయడం ఆమె ఇబ్బంది పెట్టలేదు. సరే ఈ కథలో మనం పిల్లలకండి మీకు అది ఎవరికైతే బాగా ఎంజాయ్ చేసుకుంటారు కాబట్టి సరే ఏమడుగుతామంటే ఈ కథలో గొప్పవాడు ఎవరు అని అడుగుతాం. ఎవరు గొప్పని ఎదుగుతారండి? ఎవరు గొప్పండి? సాధు గొప్పవాడు. ఆయన తర్వాత గొప్పవాడు ఎవరు? ఆయన బలనాథ్ గారి భార్య. ఎందుకు వాళ్ళిద్దరిని రెండు చేతులు పట్టుకొని అలా మనం కథని ఆశాంతంగా చక్కగా ఒక సస్పెన్స్ ఉండేటట్టుగా కొత్తగా ఉండేటట్టుగా కథను కనుకొని చెప్పగలిగితే మీరు ఎంత బాగా విన్నారో అలాగే పిల్లలు చక్కగా పెట్టడానికి అవకాశం. ఎవరు గురువులో ముందుగా నేను గొప్ప కుదురుతుంది ఈగో సక్సెస్ కావాలి, ఓడిపోయినా సరే తెచ్చుకోవాలి. అందుకే సుమతి శతక పద్యాలు తెలుపులు భలే భలే పద్యాలు
కరీతులు భలే భలే పద్యాలు భజన కవిరాతలు సుమతి శతక పద్యాలు తెలుగులో కరీతులు కొడుకు పుట్టినప్పుడు కలగదు సంతోషం ఆ కొడుకు ఎదిగినప్పుడే తండ్రికి దరహాసం భలే భలే పద్యాలు భజన కవిరాతలు సుమతి శతక పద్యాలు తెలుగులో కరీతులు కొడుకు పుట్టినప్పుడు కలగదు సంతోషం సంతోషం కొడుకు పుట్టినప్పుడు కలగదు సంతోషం ఆ కొడుకు ఎదిగినప్పుడే తండ్రికి దరహాసం భలే భలే పద్యాలు భజన కవిరాతలు సుమతి శతక పద్యాలు తెలుగులో కరీతులు రెండు జనం మాత్రం కొద్దిగా జాగ్రత్త వినాలి ఎందుకంటే అక్కడ కొద్దిగా ఆపబడుతుంది అప్పిచ్చేవాడు ఆరోగ్యానికి ఓ మంచి వైద్యుడు ఎప్పుడు పారేరు పూజారి ఉన్న ఊరు ఇవి లేని ఊరికి మనం బహుదూరం భలే భలే పద్యాలు భజన కవిరాతలు సుమతి శతక పద్యాలు తెలుగులో కరీతులు మరోసారి అప్పిచ్చేవాడు ఆరోగ్యానికి ఓ మంచి వైద్యుడు ఎప్పుడు పారేరు పూజారి ఉన్న ఊరు ఇవి లేని ఊరికి మనం బహుదూరం భలే భలే పద్యాలు భజన కవిరాతలు సుమతి శతక పద్యాలు తెలుగులో కరీతులు భలే భలే పద్యాలు భలే 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 పద్యాలు భజన కవిరాతలు సుమతి శతక పద్యాలు తెలుగులో కరీతులు ఒకసారి నా తర్వాత మీరు మీరు పట్టుకుని చాలు తాపం ప్రాక్టీస్ చేస్తాను ఓకేనా చేయాలి భలే భలే పద్యాలు భజన కవిరాతలు సుమతి శతక పద్యాలు తెలుగులో కరీతులు భలే భలే పద్యాలు భజన కవిరాతలు సుమతి శతక పద్యాలు తెలుగులో కరీతులు కొడుకు పుట్టినప్పుడు కలగదు సంతోషం ఆ కొడుకు ఎదిగినప్పుడే తండ్రికి దరహాసం భలే భలే పద్యాలు భజన కవిరాతలు సుమతి శతక పద్యాలు తెలుగులో కరీతులు అప్పిచ్చేవాడు అప్పిచ్చేవాడు ఆరోగ్యానికి ఓ మంచి వైద్యుడు ఎప్పుడు పారేరు పూజారి ఉన్న ఊరు ఇవి లేని ఊరికి మనం బహుదూరం భలే భలే పద్యాలు భజన కవిరాతలు సుమతి శతక పద్యాలు తెలుగులో కరీతులు భలే భలే పద్యాలు భజన కవిరాతలు సుమతి శతక పద్యాలు తెలుగులో కరీతులు Ini
ముందది తర్వాతది తర్వాతది ఐదు అమ్మాయి ఎక్స్ట్రా వచ్చాము నార్మల్ అయితే విషయం ఏంటంటే చిన్నపిల్లలు క్లాసుల్లో కానీ ఇంటి దగ్గర కానీ చిన్నపిల్లలు ఏంటంటే దెయ్యాల గురించి మాట్లాడుకుంటాం, దెయ్యాల గురించి ఎక్కువ భయం. నేను ఒక రోజు దయ్యం అనేది ఒక మూఢ నమ్మకం అయ్యా. నాకు యూపీ స్కూల్ అంటే 1 నుంచి 8 దాకా ఉంది. దయ్యం అనేది ఒక మూఢ నమ్మకం, ఆ దయ్యాల గురించి భయపడద్దు, దయ్యాలని ఏవో చెప్పాను. నన్ను పిచ్చోడు చూశాను. వాళ్ళు నా మీద ఉన్నటువంటి గౌరవం విలువ పోయినాడు. అంటే నేను చెప్పింది వాళ్ళకి నచ్చలేదు. తర్వాత మా ఇంటి దగ్గర కూడా నేను అలాగే చెప్తామంటే వాళ్ళని బాగా చదువుకున్నావుగా, బాగా చదువుకుంటే అలాగే అట్టగా మాట్లాడతారులే, మీకు కొంచెం ఇగో ఎక్కువ అని చెప్పి ఆ విషయం ఎలా డీల్ చేద్దామా అని నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. నేను కొంచెం బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటాను అండి. ఏంటంటే ప్రత్యేకంగా బుక్స్ కోసమే ఒక రూమ్ కట్టించా పైన డాబా మీద. ప్రత్యేకంగా ఒక రూమే ఉంది. ఇందాక కూడా ఒక 3 బుక్స్ కొన్నా, 1000 రూపాయలు, 950 రూపాయలు. అట్లాగే ఒక రోజు బుక్స్ చదువుతా ఉంటే చిన్న పద్యం ఒకటి దొరికింది దయ్యం మీద. ఆ పద్యం నేను పిల్లలకి పాడి వినిపించానండి. ఆ రోజు నుంచి చాలా ఫేమస్ అనమాట. ఆ పిల్లలకి ఆ పిల్లలు చాలా బాగా ఇంట్రెస్ట్ అది ఇప్పుడు ఒకసారి పాడి అభినాయకుడు ఏమంటే, చెట్టు మీద దెయ్యం నాకేం భయం, చెట్టు మీద దెయ్యం నాకేం భయం, పక్క నుంచి వస్తే పడిందాక పడతా, వెనక నుంచి వస్తే ఎగిరెగిరి తంత, ముందు నుంచి వస్తే మూతి మీద గుద్దుతా, మాయమయ్యి వస్తే మంత్రం వేసి చంపుతా. ఇలా వాటి తర్వాత ఇది నేను చెప్పలేదు, ఇంకా ఇంకా ఉందనుకుంటారా? చెట్టు మీద దెయ్యం నాకేం భయం, ముందు నుంచి వస్తే ముందు మీద గుద్దుతా, వెనక నుంచి వస్తే ఎగిరెగిరి తంత, పక్క నుంచి వస్తే పడిందాక పడతా, మాయమయ్యి వస్తే మంత్రం వేసి చంపుతా.